1,00,00,000 కట్టినటువంటి కాళేశ్వరం యొక్క ధన ప్రవాహాల్ని టీఆర్ఎస్ నాయకుల కుటుంబాలకు పంపితే కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు లక్షల క్యూసెక్ల నీరు రైతుల పొలాల్లోకి పారుతుంది. మీరు చాలా గొప్పలు చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, మేము 1,00,00,000 కోట్లతో చెప్పుకునేటువంటి గొప్పలు పట్టుకున్న ప్రాజెక్టు గడిచిన 3 సంవత్సరాలుగా తెలంగాణ రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒరిగిందేం లేదు. మీ ఆ 1,00,00,000 కోట్లతో కట్టినటువంటి ఆ ధన ప్రవాహం మీ జేబులు నింపుకున్నందుకే వనకొచ్చింది తప్ప ఏ ఒక్క గుంట తడిపింది లేదు తెలంగాణ రాష్ట్రంలో. అదే కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, వరద కాలువ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల వల్ల వచ్చే నీటితోటి ఇలా తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉండబోతుంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మాట్లాడిన మీరు 2023 తర్వాత ఈరోజు కూడా కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా, చుక్క నీరు తీసుకోకుండా ఇలా గడిచిన 2.5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం లేకుండానే మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, కన్నెపల్లి మోటార్లు ఆన్లు చేయకుండానే ఇలా లోకల్ క్యాచ్మెంట్ తోటి కడెం నుంచి వచ్చినటువంటి నీటి ప్రవాహంతో, లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహంతో ఇలా తెలంగాణ రైతాంగానికి మేము నీళ్ళు ఇస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారి కుటుంబం మీరు చేసినటువంటి అవినీతిని ఒప్పుకొని ముక్కు నేలకు రాసుకొని తెలంగాణ ప్రజలకు చెప్పి, మేము మరోజు తప్పే చేసినాం, అలా మేము దోచుక తిన్నామని చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్తే తెలంగాణ రైతాంగం కొంచెమైనా మీరు చేసినటువంటి మోసాన్ని, మీ అవినీతిని క్షమించే ఆస్కారం ఉంటుంది. ఇంకా కూడా సిగ్గు లేకుండా మా వల్లనే నీళ్ళు వస్తాయని కొంతమంది మాట్లాడుతారు. వచ్చేది ఎల్లంపల్లి నీళ్లు. ఎల్లంపల్లి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టినటువంటి ప్రాజెక్ట్. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రజానికానికి ఒక పైసా ఉపయోగం లేదు. మీరు కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ పడవబడ్డాయి, ఎందుకు పనికిరాకుండా తయారైనాయి. మీరు కట్టినటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, కనీసం నీటిని నిల్వ ఉంచడానికి కూడా పనికిరాదని చెప్పి ఎన్డీఎస్ఏ చెంప చెల్లుమనిపించేలా చెప్పినా ఇంకా కూడా మీకు సిగ్గు లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయాలి, ఈ రాష్ట్రంలో కరువు వస్తే బాగుంటుందని కోరుకునే ఏకైక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కరువు రావాలి, ప్రజలు అర్ధాకలితోటి విడవాలి, పంటలు పండద్దు అని ఒక నీచమైన బుద్ధితోటి ఇలా టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మాటలు కానీ చేతలు కానీ. ఇంకొక అడుగు ముందుకు వేసి హరీష్ రావు గారు అయితే ఏకంగా క్షుద్ర పూజలకు కూడా దిగజారింది. హరీష్ రావు గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సార్లు గెలిచినటువంటి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి సర్కార్ను చూస్తే ఆయన ఓర్చుకోలేకపోతుంది. కళ్ళు మండుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఈ రాష్ట్రంలో కరువు వస్తే బాగుండు, రైతులు ఎవరు పచ్చగా ఉంటే ఓర్వలేనటువంటి మనస్తత్వంతో వీళ్ళు చాలామంది చెప్తున్నారు ఎక్కడికో పోయి తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. అంత కళ్ళుమంట. తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు హరీష్ రావు గారు. ఇలా నిజంగా హరీష్ రావు గారు నిన్న నుంచి అంటారు కదా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శివమొగ్గ తురిచి పోయి క్షుద్ర పూజలు చేసినారు, ఆ క్షుద్ర పూజల మీద స్పందించాలి, స్పందించకపోతే మౌనం అర్ధాంగీకరం అన్నట్టు నువ్వు ఒప్పుకున్నట్టేనా అని అడుగుతున్నారు. నిజంగా అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏం పూజలు చేయాల్సి వచ్చింది మాకు కాదు, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పోయినటువంటి అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎందుకు పోయినరు, ఎందుకు పోవాల్సి వచ్చింది, ఏం పూజలు చేయాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఓర్చుకోలేకపోతుందా, లేదంటే తెలంగాణ ప్రజానికం పచ్చగా ఉండడాన్ని మీరు ఓర్చుకోలేకపోతుందా, ఒకసారి మీరు తెలంగాణ ప్రజానికాన్ని చెప్పాల్సి డిమాండ్, లేకపోతే మేమే చెప్పాల్సి ఉంటుంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని తాంత్రిక పూజలు చేసినా ఇలా భగవంతుని ఆశీస్సులు
ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. అందరూ భయపెట్టించారు తెలంగాణ ప్రజలందరినీ, రైతులందరినీ. ఎల్లిన వస్తుంది, కరువు వస్తుంది అని చెప్పి, వస్తుందని కాదు వస్తే బాగుండని చెప్పి మీ మాటలతోటి చేతలతోటి తెలంగాణ ప్రజలందరినీ మభ్యపెట్టింది. నిజంగా కూడా దేవుడు గొప్ప మనసుతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈ టీఆర్ఎస్ నాయకుల యొక్క చిల్లర డ్రామాలు, చిల్లర రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో నడవనీయొద్దని చెప్పి వరణుడు కూడా పురకరించి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడేలా చేస్తారు. ఇంకా ముందు ముందు కూడా వర్షాలు వస్తాయి. తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏ విధంగా ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందు చూపుతోనే ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా ఇటు మిడ్ మానేర్కు, మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్ డ్యామ్ సాగునీటికి ఇబ్బంది లేకుండా సకాలంలో చర్యలు తీసుకొని తెలంగాణ రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఉన్నామని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే రైతుల సంక్షేమం గురించి, రైతుల మేళ్ల గురించి ఆలోచించేటువంటి సర్కార్. ఇలాగా ఏ ప్రాజెక్టు కట్టినా దానిలో ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని కమిషన్లు వస్తాయని ఆలోచించేది కాదు. ఏదైనా ప్రాజెక్ట్ కట్టినా ఏం చేసినా కూడా రైతుల సంక్షేమం తప్ప మరొకటి ఆలోచించం. దాన్ని మరొకసారి రుజువైంది. మీకు కట్టక ఒక కాళేశ్వరం కడితే అది కూలేశ్వరం అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు, కానీ ఎక్కడ కూడా ఎవరికి ఏ ప్రాజెక్ట్ ఇబ్బంది కాలేదు. అంటే కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మంచి మనసుతోటి రైతుల సంక్షేమం కోసం ఆలోచించి చేస్తే అది మంచి నిలబడుతుంది. కానీ మీరు ఎంతసేపు ధనదాహంతో మీ జేబులు ఏ విధంగా నింపుకోవాలి, ఏ విధంగా కమిషన్లు దండుకోవాలి, ఏ ఆలోచన మీకు ఉంది కాబట్టి మీకు నిజంగా ప్రకృతి కూడా సహకరించలేదు. మేము మొన్న కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేసినాం. వర్షాలు బాగా పండాలి, పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే దాని మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేస్తే కూడా వర్షాలు వస్తాయి. గిరి ప్రదక్షిణ రోజే బ్రహ్మాండంగా వర్షాలు కురిసినాయి. ప్రాజెక్టులన్నీ కూడా ఉత్తర తెలంగాణలో జల కళలతోటి నిండిపోతున్నాయి. ఇంకా కొంతమంది అయితే సిగ్గు లేకుండా ఆ ప్రాజెక్టులకు ఈ మానీలే అని చెప్తారు. వచ్చింది ఎల్లంపల్లి నీళ్ళు అంటే కూడా వాళ్ళకి సిగ్గు లేకుండా మీకు కాళేశ్వరం అంటారు. బీఆర్ఎస్ నాయకులు ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు, ఒక భ్రమల్లో ఉన్నారు. మీరు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు లాస్ట్కు మీరు నిజం చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తయారైంది. బీఆర్ఎస్లో ఏది మాట్లాడినా ఇది అబద్ధమే, అసలు వీళ్ళ నోటితో నిజాలు రావు అనే పరిస్థితికి తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో మీరు నిజంగా నిజాలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు లేరు. ఇప్పటికైనా మీరు చేసినటువంటి కాళేశ్వరంలో మీరు చేసినటువంటి అవినీతిని ఒప్పుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పుకున్నప్పుడైనా కొంత తెలంగాణ ప్రజలకు చెప్తారు. థ్యాంక్ యూ.